అరణ్యకాండము 40వ సర్గము. రావణుడు మారీచుని పరుషంబులాడి బలాత్కరించి తోడుపడను అంగీకరింపజేయుట. ఈ విధంగా మంత్రశ్రేష్ఠుడైన మారీచుడు నీతియుక్తముగా మేలు కలగజేయునట్లుగా నేర్పుతో బోధించినను దైవ ప్రేరితుడై రావణుడు అతి కఠినంగా అతనితో నిట్లనెను. ఓ మారీచ, నిన్నెవడి కథలను చెప్పుమని వేడను. చవిటి నేలలో విత్తులు నాటినట్లు నోటి నిండుగా ఏవో మాటల నేల ప్రేలితివిరా. ఆ రాముడు మనుష్యుడు, పాపాత్ముడు, మూర్ఖుడు. నా రాజనీతిని నీవా భేదించువాడవు. ఆడుదాని యొక్క మాటలను విని తల్లిని, తండ్రిని, స్నేహితులు మొదలైన వారందరినీ వీడి వెంటనే బయలుదేరి అరణ్యములందు ప్రవేశించను. ఎంత తెలివిలేని వాడతడు. నీవే చూచుచుండగా ఖరని హంతయైన ఆ రాజపుత్రునకు ప్రాణసమానమైన వైదేహిని తెచ్చెదను. నా నిశ్చితమైన బుద్ధిని మార్చుట నీ వశమా? ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా నా ప్రయత్నములను విసమంతైనను త్రిప్పజాలరనగా నీవటరా నన్ను చక్కదిద్దువాడవు. కార్య నిశ్చయ విషయంన ఉపాయమున అపాయము, గుణము దోషము తెలివితో చెప్పుమని అడిగిన గదా మంత్రులు చెప్పవలెను. ఈ పనినెట్లు చేయదగునని రాజడిగినచో బ్రతకవలెనను కోరిక గల మంత్రి చేతులు జోడించి అణుకోతోనూ భయపడుచు మనస్సునందుగల విధమును విన్నవింపదగును. మంచిదియు, మెత్తనిదియు, ప్రతికూలం కానిదియు, శుభకరమైనదియునైన మాటతో మంత్రి వినయపూర్వకంగా రాజునకు సమ్మతమగునట్లుగా చెప్పదగును. గౌరవార్హుడైన రాజు గౌరవరహితముగా చెప్పబడిన శుభకరములగు మాటలను ఎంతటి వాడు చెప్పినను చెవిని పెట్టడు మారీచా. ఇంద్రుని వంటి విక్రమము, అగ్ని వంటి తీక్ష్ణతయును, చంద్రుని వంటి సౌమ్యతయును, యముని వంటి దండనమును, వరుణుని వంటి ప్రసన్నతయును గల రాజు అన్ని వేళలందు పూజ్యుడగును. ఇది నిజము. నీవు ధర్మము తెలియలేక కేవలము మోహంలో పడినవాడవై నేను సాయము కోరి రాగా ఏమేమియో కారుకూతలను కూసితివి. మతిచెడినవాడా, నిన్నీ విషయమున మేలు కీడులనెవ్వడడిగెను. ఈ కార్యమున నీవు సహాయము చేయమని నేను పలకగా నీవిట్లేల ప్రేలెదవు. వినుము, నీవు చేయవలసిన సహాయం ఎట్టిదో చెప్పెదను. వెండి చుక్కలు కలిగిన బంగారు జింకవై అందముగా రాముని భార్య ఎదుట తిరుగుచుండుము. నీ యొక్క అందమును చూచి ఆశ్చర్యమును పొందుచు భర్తతో సీత నిన్ను పట్టుకొని తెమ్మనను. అప్పుడు రాముని దూరమునకు తీసుకుని వెళ్లి అచ్చట జానకి, లక్ష్మణాయని రాముని కంఠధ్వనిని అనుకరించుచు చావుకేక భూసుత వినున్నట్లుగా చేయుము. ఆ కేకల వలన మనస్సు చెడినదై సీత రాముని జూచుటకై సౌమిత్రిని పంపును. సౌమిత్రియు ప్రేమభావంతో రాముని వెతకబోవును. అట్లు రామలక్ష్మణులు వెళ్ళగా నేను ఆ రాముని భార్యను ఇంద్రుడు సచీదేవిని వలె సుఖముగా హరించదను. ఇంత మాత్రము సహాయము చేసి నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళుము. దీనికై నీకు అర్ధరాజ్యమునిచ్చెదను. ముందు నీవు వెళ్ళి కార్యమును పూర్తి చేయుము. నీ వెనకనే రథం మీద నేను వచ్చెదను. ఈ విధముగా రాముని వంచించి యుద్ధ ప్రసక్తి లేకుండగా సీతను తీసుకుని ఇంచుక సేపుననే నేను లంకకు సుఖముగా వెళ్ళదను. ఈ చిన్న పనిని నీవు చేయకున్నచో నిన్ను మృత్యుదేవతకు బలిపెట్టదను. నీకిది ఇష్టమైనచో నా కోరిక నెరవేర్పుము. కాదు కూడదని ప్రేలినచో బలవంతంగా నేనను చేసెదను. తప్పదు సుమా, తెలివిగా మెలుగుము. రాజు నెదిరించి మాట్లాడువారు భూమి యందు సుఖముగా బ్రతికి ఉండదరా. అచ్చటికి వెళ్ళినచో చావు అనుమానమే కాని ఇచ్చటనిట్లు ప్రేలుచున్నచో నిశ్చయంగా నా చేత మృతి నొందెదవు. ఇట్లు చేసిన మంచిదో అట్లు చేసిన మంచిదో గట్టి బుద్ధితో ఆలోచించి కార్యమును చేయతలపెట్టుము. అరణ్యకాండము 40వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.